మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ డోర్ కొట్టిండు నైట్లో ఆడ ఒక బీరు తెచ్చుకున్నాడు, తాగిండు, ఒక దగ్గర స్టెప్ మీద కూర్చొని తాగి ఆడ బీరు అట్లే పెట్టేసిండు, డోర్ కొట్టిండు. మా అక్క తీసింది, ఆమెను పొడిచిండు, ఆమె కొంచెం బయటకు వచ్చేసినాక ఆమె పెయిన్ తట్టుకోలేక మా అత్తమ్మ లేపడానికి వెళ్ళాడు. ఆమె కొంచెం పెద్ద మనిషి, ఆమె లేచి ఓపికతో లేవడానికి టైంలోనే వీడు వెళ్ళి ఈమెను ఆల్రెడీ పొడిచిండు కదా, ఆమెను గొంతు కోసినాక మళ్ళీ ఈమె మీద అటాక్ చేసి ఈమెను కూడా చంపేసిండు. చంపినాక ఆ పిల్లని ఫోర్సబుల్గా ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది, ఫోర్సబుల్గా తీసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళు అవతలకి ఇట్లా నూకేసి మళ్ళీ అవతలకి వెళ్ళి అక్కడ కార్ లోపల పెట్టిరో మరి ఎట్లా పెట్టిరో తెలియదు, స్టేడియంలో పెట్టినట్టున్నారు. అని లేసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ దయాల కూడా మీడికెళ్ళి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ చెరువు గట్టు ఉంటుంది, ఆ గట్టు దగ్గర అమ్మాయిని కూడా చంపేసిండు. అక్కడ నుంచి అయితే ఎట్లా వెళ్ళారు అనేది ఇప్పటివరకు పిఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయలేదు, కనీసం సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయట్లేదు. వాళ్ళ నిర్లక్ష్యం ఎంత అంటే అంత నిర్లక్ష్యం. ఇంకోటి 11 గంటలకి 11:10కి చనిపోయిన తర్వాత పిఎస్ వాళ్ళకి ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 ఇండ్లు ఉంటాయి, ఆ పక్కనే కొడుకులే అవుతారు, చిన్నాన్న కొడుకు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పిఎస్ వాళ్ళు వచ్చి గేట్లు బద్దలు కొట్టి వాళ్ళను తీసేసి వీళ్ళందరూ కలిసి మీరు అట్లా ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు తీసుకుపోతారు, మేము ఇంకా ఎవరు రాలేరు, వాళ్ళ కొడుకు ఎవరు రాలేరు, వాళ్ళకి చెప్పాలి కదా అది అంటే కూడా లేదు ఇది న్యూసెన్స్ అవుతుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ మనకు లొల్లి అవుతుంది, సో తీసుకెళ్ళిపోదు. బాడీస్ చూసారు కదండి, వాళ్ళు చూడనియలే, ఇంట్లోకే పోనీయలే. పిఎస్ఓలే వచ్చిర్రు, వాళ్ళే దుప్పట్లు పట్టుకున్నారు, బాడీలను వేసుకున్నారు, గ్రామ సర్పంచ్ హెల్ప్ తీసుకున్నారు, ఆయన ట్రాక్టర్ తెప్పించిండు, ఆ ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళిపోయారు.